ఆశాకి నాకు చిన్న అఫైర్ ఉంది అంతే. కూల్ డ్రింక్ తాగా కూడా అబద్ధం చెప్పడానికి నేనేమన్నా యదవనా? పియానో వాయించి మరీ ప్రేమించాను. ఈ విషయం పెళ్ళికొడుకు చెప్పండి, ఫీల్ అవుతాడు. వీడేంటి ఆడిగాడుగా కాబోయే పెళ్ళం గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతారేంటి? వాడేరా పెళ్ళికొడుకు. బావా కూల్ డ్రింక్ తాగాల కోపంగా చూడు బావా. ఆశ నాకు చెల్లి లాంటిది, నీ మీద ఒట్టు. నేను ఆశ లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు లవ్ చేయలేదు అంటే నాకు కాబోయే పెళ్ళాం నువ్వు లవ్ చేయడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉంటుందా? కమాన్ టెల్ మీ, ఎందుకు ప్రేమించలేదు? ఏం తక్కువ దానికి చెప్పు. అంటే ఆశ నేను లవ్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటది? నాకు ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది. ఏంటి మామ నువ్వు ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది ఫేర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. వాడికి ఎక్కువైంది, త్వరగా పెట్టండి రా. నువ్వు కానీ అసలు నేను డీటెయిల్స్ వద్దు, సింపుల్ గా చెప్పు. సరే, ఇది ఆ అమ్మాయి, ఇది మనం. మొదట్లో ఇద్దరికి అసలు పడేది కాదు. చూస్తే చీ అనేది, నేను చీచి అనేవాడిని. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కట్టుకోవడం చాలా చండాలం ఉండేది. ఏమైందో తెలీదు, కనిపిస్తే నవ్వడం మొదలెట్టింది, పలకరిస్తే మాట్లాడేది, గుడ్ నైట్లు కూడా చెప్పేది. సడన్ గా ఓ రోజు నువ్వంటే నాకు ఇష్టం అనేసింది.